హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే నాది చాలా చిన్న వీడియో. దీంట్లో అయితే నేను శ్రీరామనవమి రోజు అమ్మవారిని ఎలా పూజ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. శ్రీరామనవమి రోజు అమ్మవారిని పూజ ఏంటని అనుకుంటారు కదా. యాక్చువల్గా ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి వరకు లలితాదేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. నేను ఎవ్రీ ఇయర్ కుదిరితే 9 రోజులు లేకుంటే 5 రోజులు కానీ 3 రోజులు కానీ చేసుకుంటూ ఉంటాను. బట్ ఈసారి కుదరలేదు. అందుకనే శ్రీరామనవమి రోజు ఆఖరి రోజు కనుక ఆ రోజే ఇంకా అమ్మవారిని నీట్గా పూజ చేసుకున్నాను. అంటే ఒక వ్రతం లెక్క చేసుకున్నానులేండి, నిష్టగా అంతా చేసుకున్నాను. నవమి రోజు అని అంటే మాకు అపార్ట్మెంట్లో కింద కళ్యాణం జరుగుతుంది. సో పూజ అంతా అక్కడే అవుతుందండి. ఇంకా నవమి రోజు ప్రత్యేకంగా ఏమీ చెయ్యము, ఇంట్లో ఎవ్రీడే పెట్టుకున్నట్టుగా దీపారాధన పెట్టుకుంటాము కనుక ఇంకా నేను అమ్మవారిని ఈరోజు లాస్ట్ రోజైనా నిష్టగా చేసుకుందామని అయితే అనుకున్నాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అలవాటు అయిపోయింది. ఇంకొక రోజు కూడా చేసేసుకున్నాను అనుకోండి, అదొక హ్యాపీ ఉంటుంది అనమాట, హ్యాపీగా అనిపిస్తుంది. లేకుంటే అయ్యో మిస్ అయిపోయినాయి అని చిన్న బాధగా ఉంటుంది. సో నేను ఫస్ట్ లేచిన వెంటనే బయట అయితే చక్కగా ముగ్గులు పెట్టేసుకున్నాను. ముందు రోజే ముగ్గులు పెట్టుకున్నానులేండి. ముగ్గులు పెట్టేసి బయట అయితే అమ్మవారి దగ్గర దీపం పెట్టుకున్నాను. తులసి కోట ఉంటుంది కదా, అక్కడ అదంతా అయిపోయాక ఇంకా ఇంట్లో అనమాట చిన్నగా ఇలా ముగ్గు పెట్టుకున్నానండి. ఈ ముగ్గు బయట పెట్టాను అనుకోండి, చిన్నపిల్లలు అందరూ ఆడుకోవడానికి వస్తుంటారు కదా, తొక్కేస్తారు. అందుకనే ఇలాంటివి నేను బయట పెట్టాను, ఇంట్లోనే పెట్టుకుంటాను అనమాట. ఇంక అక్కడ శ్రీరామని రాసుకున్నాను. ఈ ముగ్గు అయితే నేను దగ్గర 1 వీక్లో ఉంచుతానండి. ఇంకా 1 వీక్ తర్వాత నీట్గా అంతా క్లియర్ చేసేస్తాను అనమాట. ఇంకా పాడవుతుంది కదా, అందుకని భలే అనిపించింది. అండ్ నాకు ఏంటంటే ఒక హ్యాబిట్ అండి, పండగప్పుడు కొంచెం ఇంటినంతా ఇట్లా అంటే కలర్ఫుల్ ముగ్గులతో పెట్టుకోవడం, అంటే నీట్గా డెకరేట్ చేసుకోవడం అనేది ఒక అలవాట్లాగా అయిపోయింది. ఇదంతా చేయడం కొంచెం కష్టం అంటే పనిలో నార్మల్గానే ఇంట్లో చాలా పనులు ఉంటాయి, దాంతోపాటు ఇవంటే కొంచెం ఎక్స్ట్రా పని కదా. బట్ ఏంటంటే నేను వాటిలో నా హ్యాపీనెస్ అనేది వెతుక్కుంటాను కనుక నేను చాలా అంటే ఓపిక తెచ్చుకొని మరి చేసుకుంటాను అనమాట. ఇష్టమైన పని ఎంత అయినా సరే చేసేస్తూ ఉంటాం కదా అట్లా. సో ఎవ్రీ ఫెస్టివల్కి అది చిన్నది అవనియండి, పెద్ద పండగ అవనియండి, నేనైతే ఇంటిని కొంచెం నీట్గా డెకరేట్ చేసుకొని కొంచెం ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చేటట్టుగా ఉంచుకుంటానండి. నా మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ నేనేంటంటే యాక్టివ్గా వర్క్ చేసుకుంటానమాట. సో ఇంకా అవన్నీ బయట దీపం పెట్టేసి ఇల్లంతా కొంచెం ఇది చేశాక మా వారికి అయితే బాక్స్ కడుతున్నాను. ఆయనకైతే ఆఫీస్ ఉంది, ఇంకా పిల్లలకైతే స్కూల్ లేవులండి. ఇంకా వాళ్ళకి స్కూల్స్ ఉంటే పని అవ్వదు. ఇంకా ఆయనకి బాక్స్ పెట్టేసి అండ్ టిఫిన్ చేసేసి పెట్టేశాను అనుకోండి, ఇంకా నేను ఫ్రీ అయిపోతాను. ఇంకా అప్పుడు పూజ కంప్లీట్గా కూర్చొని చేసుకోవచ్చు కదా అనేసి అయితే ముందు ఇవన్నీ అయితే చేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే తొందరగా పూజ చేసుకుంటే కిందకి వెళ్తే శ్రీరామ్ నవమి కదా, రాముల వారి సీతమ్మది కళ్యాణం జరుగుతుంది మా అపార్ట్మెంట్లో. సో దానికి వెళ్ళాలి అనేసి ఇంకా తొందరగా అయితే చేసుకుంటున్నానండి. నేను అంటే ఫ్లవర్స్ లేకపోతే లేదు, బట్ ఎక్కువ ఫ్లవర్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా వెంకటేశ్వర స్వామికి కామాక్షి దీపం అండ్ ఏ ఫెస్టివల్ అయితే ఆ దేవుడి ఫోటోకి అయితే పువ్వులు అయితే గుచ్చుకుంటాను, అదే రకంగా అయితే గుచ్చుకున్నాను. అండ్ నైవేద్యంగా కూడా సింపుల్గా పరమాణం చేస్తానండి. అండ్ పానకం అయితే కంపల్సరీ కదా, పరమాణం అయితే అమ్మవారి కోసం, పానకం అయితే రాముల వారి కోసం చేశానమాట. ఇంకా అలా దండం పెట్టేసుకున్నాను. అండ్ నాకు తెలిసినంత వరకు నందూరి గారి ఎట్లా చెప్పారు అంటే సింపుల్గా ఎలా పూజ చేసుకోవాలన్నారు అలా అయితే చేసుకున్నానండి. అండ్ లక్ష్మీదేవి విగ్రహం ఉంది, బట్ ఏంటంటే అది వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టేశాను. సపరేట్గా పెట్టడం ఎందుకో నచ్చలేదు నాకు, అందుకని కాసు లక్ష్మి అమ్మవారిది కాసు ఉంది కనుక అలా పెట్టేసుకొని ఇంకా ఆమె లలితమ్మ అనుకుని అయితే కుంకుమ పూజ అయితే చేసేసుకున్నాను. అండ్ మీకేంటంటే చిన్న క్లిప్స్ చూపిస్తున్నానండి. నేను చాలా వీడియోస్లో చూపించే ఉంటాను, నేను పూజ చేసేటప్పుడు వీడియోస్ తీయను ఎందుకంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేను అనమాట. సో ఫైనల్గా పూజ అంతా అయిపోయాక ఇంకా హారతి పంచహారతి అనేది ఇచ్చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా ఇయర్లో 4 నవరాత్రులు వస్తాయి కదండి, నేను ఏ నవరాత్రి కూడా మిస్ చేయను. కుదిరితే అన్నీ చేసుకుంటానండి. అలా అని నేనేమి హడావిడి చేసి ఎక్కువ ఖర్చులు పెట్టేమి కాదు. ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టడానికి ట్రై చేస్తాను. లేదు అంటే లక్ష్మీ అమ్మవారిని పెట్టేసి సాయంత్రం పూటైనా చేసుకుంటాను అనమాట. అంటే కంపల్సరీగా చేస్తాను. అంటే ఎవ్రీడే ఎలా దీపారాధన చేస్తాను కొంచెం స్పెషల్గా అనమాట. ఇలా పూజ చేసుకుంటాను అనమాట. అంటే నందూరి గారు PDF ఇస్తారు కదా, అది చూసి చదువుకొని అయితే చేసుకుంటాను.
నాకు పొద్దున్న టైం అయిపోతుంది అనేసి అమ్మవారిది అష్టోత్తరాలు చదువుకున్నాను. అండ్ ఈవినింగ్ ఏంటంటే సహస్రనామాలు ఉంటాయి కదా, అవి ఇంకా నేను మొబైల్లో ప్లే చేసేసుకొని నేను ఇంకా ఓం శ్రీ లలితాదేవి అయి నమః అని కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి. నాకు తెలిసిన పూజ అయితే ఇంతే, దీపం ధూపం నైవేద్యం మంగళహారతి అంతేనండి. దీనికి మించి అయితే నేనేమి హడావిడి పడి చేయలేను. ఫ్లవర్స్ ఉండే రోజు అయితే మాత్రం నీట్గా భగవాన్ రూమ్ అంతా నీట్గా డెకరేట్ చేసుకుంటాను. అండ్ బయట కూడా నీట్గా ముగ్గులు పెట్టయితే చేసుకుంటాను. నా పూజ అయితే భలే ఉంది. నాకు మీ అందరికీ నచ్చుంటే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ తెలియని వాళ్ళు ఇంకొకటి లైక్ చేసిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో కొబ్బరికాయ తాంబూలం పైన పెట్టడానికి ఖాళీ లేదని కింద పెట్టుకున్నాను. అండ్ కింద కూడా సింపుల్గా ఒక ముగ్గు పెడతానండి. ఇది ఎవ్రీ టైం ఉంటుందిలేండి, భగవాన్ రూమ్లో ఉంటుంది. ఎవ్రీ వీక్ క్లీన్ చేసేసి మళ్ళీ ముగ్గు మార్చి పెడుతుంటాను అనమాట. అండ్ లలితాదేవి పూజ కదా, ప్యారెట్స్ కొందామని నేను, అంటే ప్యారెట్స్ అంటే క్రాఫ్ట్ ఉంటాయి కదా పూజ కోసం వాడతారు, అట్లాంటివి కొందామని బయట షాప్లో అడిగితే చాలా కాస్ట్ చెప్తున్నారండి. ఎందుకు లేరా బాబు ఎంత కాస్ట్ పెట్టి కొందామని ఇంకా నేనే గ్లిటర్ పేపర్తో ఇట్లా ప్యారెట్స్ని చేసుకున్నాను అనమాట. ఇది నేను మార్నింగ్ షూట్ చేయడం మర్చిపోయాను, ఈవినింగ్ గుర్తొచ్చింది. ఇంకా ఈవినింగ్ పూజ అయిపోయాక ఓకేలే వన్స్ మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే ఇలా చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకున్నానండి. గ్లిటర్ పేపర్ పైన ప్యారెట్ షేప్ డ్రా చేసేసి దాన్ని కట్ చేసుకున్నాను అంతే, గ్రీన్ అండ్ రెడ్. అండ్ చుట్టూ వైపులా మన దగ్గర చిప్స్ ఉంటాయి కదా, ఏదో వర్క్ చేస్తుంటాం కదా, ఆ చిప్స్ని అయితే ఇట్లా ఫెవికాల్తో స్టిక్ చేస్తాను. బ్యాక్ సైడ్ కొంచెం కార్డ్బోర్డ్ పెట్టాను, ఎందుకంటే ఆ ప్యారెట్స్ అనేవి కొంచెం స్టిఫ్గా ఉంటాయి, లేకుంటే గ్లిటర్ పేపర్ కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంటుంది కదా, అందుకని అనమాట. బాగా అనిపించింది. ఏ పూజకైనా వాడుకోవచ్చులండి. అమ్మవారి దగ్గర పెడితే అబ్బా చెప్పలేనండి బాబాయ్, సూపర్గా అనిపించింది. సో ఓకే, ఇది నాది ఒక చిన్న వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. నేను ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా బాగున్నా సరే కామెంట్ చేసి చెప్పండి. సో మీకు ఈ వీడియో నచ్చుంటే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.